ఈరోజైతే ఒక మంచి విషయాలైతే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు రమణ మహర్షి గారు చాలా విషయాలైతే చెప్పడం జరిగినాయి. ముఖ్యంగా కొన్ని బోధనల్లో చెప్పిన మాటల్లో రఫ్గా అక్కడక్కడ ఇంపార్టెంట్ విషయాలు మనకి జీవితంలో ఉపయోగపడే విషయాల గురించి కొన్ని నేను చెప్పడం జరుగుతాయి. అదేంటంటే ఇప్పుడు ఆయన యొక్క జీవితం మనకందరికి తెలిసిందే. సీదాగా ఉంటుంది, ప్రశాంతంగా, చాలా అద్భుతంగా ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. సో మనం ఏం నేర్చుకోవాలి, అట్లా కొన్ని విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా చాలామంది రమణ మహర్షి గారు చెప్పిన మాటలు చాలా విషయాలను చదివి అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాకపోతే అప్పుడున్న ఆ టైం పీరియడ్లో, అప్పుడున్న పరిస్థితుల్లో రమణ మహర్షి గారిని ఎవరో అడిగారట, అంతే. అడిగారు అని ఒక విషయం అయితే ఉంది, అదే నేను చెప్తా. ఏమన్నారంటే, ఇప్పుడు మీరు బతుకుతున్న తీరు, మీరు జీవిస్తున్న జీవితం చాలామంది మిమ్మల్ని ఫాలో అయ్యి మీలా తయారైతే పరిస్థితి ఏంది అని అడిగినంట. అప్పుడు రమణ మహర్షి గారు ఒక మాట అన్నాడంట, నాలాగా ఉండాలంటే నేను చేసిన పనులు చేయాల్సిన అవసరం లేదు, నేను బతుకుతున్న జీవితాన్ని ఆచరిస్తూ బతకాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రపంచాన్ని వదిలేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా రమణ మహర్షి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏంటంటే మూలం పట్టుకోవాలి. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏమంటున్నారు, ప్రపంచాన్ని వదిలి ప్రతి ఒక్కళ్ళు రమణ మహర్షి లాగా తయారవుతారని. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రపంచాన్ని వదిలేసి మనిషి అనేవాడు బతకలేడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రతీది కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తే సరిపోతుంది, లేనిది ఉన్నట్టు చూపించుకోవాల్సిన అవసరం లేదు. లేనిదేదో నువ్వు చూపించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా జీవించంతే. అర్థమవుతుందా? దాని ద్వారా ఏమవుతుందంటే, నీ జీవితం పట్ల ప్రశాంతత, ఏకాగ్రత, శ్వాస పైన ధ్యాస కావచ్చు, ఇవన్నీ నీ యొక్క శరీరాన్ని నీ యొక్క కంట్రోల్లో పెట్టుకొని, నీ ఆలోచనలు కావచ్చు, నువ్వు చేసే పనులు కావచ్చు, ఇవి ఏవైనా కానీ ఫస్ట్ పోలికలు తీసేయి. పోలికలు నువ్వు తీయగలిగితే, వాళ్ళతో ఇట్లా, వీళ్ళతో ఇట్లా, వీళ్ళతో వాళ్ళతో అనుకుంటా పోలికలు తీయగలిగితే నీ జీవితం చాలా వరకు చాలా ప్రశాంతంగా, చాలా సింపుల్గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా జీవించు, లేనిదేదో అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ దగ్గర లేనిది ఏదో వేరే వాళ్ళ ముందు చూపించుకోవాలని ప్రయత్నం చేస్తే నీ జీవిత కాలంలో నటిస్తూ ఉండాల్సి వస్తుంది. లేనిదేదో చూపించుకోవాల్సిన ప్రయత్నంలో నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు కోల్పోవాల్సిన పరిస్థితిలో వస్తుంది. అలానే నీ దగ్గర ఉండి కూడా లేనట్టుగా బతికితే దానికి అర్థమే లేదు. సో ఏది ఉందో అదే నీది. సో పోలికలు తీసేయి, ప్రపంచపరంగా పోలికలు తీసేయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కావచ్చు, ప్రతి ఒక్క థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, ఎవరిది మ్యాచ్ కాదు. సో పోలికలు తీసి జరిగేదాన్ని జరగనివ్వు. సో ఏది కూడా ఓవర్గా ఆలోచించకు. టూ మచ్గా నీ ఆలోచనని ఒకే విషయం మీద పెట్టి నీ మానసిక ఒత్తిడి నీకు నువ్వే తయారు చేసుకోకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, కొంతమంది పదే కొన్ని విషయాల గురించి ఆలోచించి ఆగిపోతుంటారు. సో నేనేమంటున్నా అంటే, జరిగేవి జరుగుతాయి. జరిగే ప్రతి విషయాన్ని నువ్వు ఏమాత్రం ఆపలేవు. కాబట్టి నీ దగ్గరికి వచ్చిన ఏ విషయమైనా, ఏ పనులైనా నీకు అనుకూలంగా ప్రయత్నించు, జరిగేది జరుగుతుంది, అంతే. ఫస్ట్ పోలికలు కూడా తీసేయి. పోలికలు, కంపారిజన్స్, వాళ్ళతో నేను ఇట్లా ఎవరికెవరిక్కడ పోల్చుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ నిజంగా పోల్చుకొని ఉంటే ప్రతి ఒక్కరు, ఒక ఓషో కావచ్చు, ఒక రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇంకా చాలామంది ఇలా వచ్చేవాళ్ళు కాదు ఒక్కళ్ళతోటే పోల్చుకొని ఆగిపోతే. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన ఆలోచించాల్సింది, ఎవరైనా ఒక మంచి విషయాన్ని చెప్తే వాళ్ళని పక్కన పెట్టేసి ఆ విషయాన్ని తీసుకొని ముందుకెళ్ళిపో. ఎవరైనా నీకు ఒక మంచి పనిని నేర్పిస్తే ఆ మనిషిని పక్కన పెట్టి ఆ మంచి విషయాన్ని, ఆ మంచి పనిని నేర్చుకొని వెళ్ళిపో. అంటే వాళ్ళని గుర్తుపెట్టుకో అంతే, కానీ ఆగిపోకు అంటున్నా నేను. ఆగిపోకు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఒక పని నేర్పించిండు అనుకో, నేను ఆ పని నేర్చుకున్న తర్వాత నేను ఆ వ్యక్తి దగ్గర అక్కడే ఉండిపోయాను అనుకో, నేను చేసుకున్న పని ఏదైతే ఉంటుందో దానికి ఉపయోగం ఏముంటుంది? ఆ మూలాన్ని పట్టుకో, ఆ మూలాన్ని పట్టుకొని వెళ్ళిపో. అట్లా నేను అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మంచి మాట చెప్పిండు అనుకో, ఆ వ్యక్తి దగ్గర ఆ మాట అవసరం లేదు, ఆ మాట చెప్పి నువ్వు ఆచరించి ముందుకెళ్ళు. అయితేనే పోలికలు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. నేను పలానా వ్యక్తి నాకు ఈ విషయం చెప్పిండు, అతన్నే ఫాలో అవుతున్నా అంటే దట్ ఈస్ నో మ్యాటర్, నథింగ్. సో నేనేమంటున్నా అంటే, ఎవరైనా ఏదన్నా మంచి విషయం చెప్పినా, ఎవరైనా ఏదన్నా ఒక విషయాన్ని నీకు నేర్పించినా, నేర్చుకొని నీ జీవితంలో ముందుకెళ్ళి ఆ నేర్చుకుంది ఆచరించు. కానీ నేర్చుకున్న దగ్గరనే ఆగిపోకు, నేర్పించిన వాళ్ళ దగ్గరనే ఆగిపోకు. సో ఇలాంటి విషయాలు చాలా అద్భుతంగా బోధించడం జరిగింది. సో నేను చెప్పేది అదే, ఈ ప్రపంచపరంగా ఎవరి పట్ల పోలికలు పెట్టుకోకు. నేను వాడిలాగా ఉండాలి, లేదంటే వాడు నాలాగా ఉండాలి, ఈ పోలికలు తీసేయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళ దగ్గర ఏది ఆశించకు, వాళ్ళు ఇలా ఉండాలని. ఇంకో విషయం ఏంటంటే కంప్లైంట్స్. ఎప్పుడు చూసినా వాళ్ళు ఎందుకు ఇట్లా, వాళ్ళు ఇట్లా, లేదంటే వాళ్ళు అంటే కంప్లైంట్స్ ఎవరి దగ్గర ఏ కంప్లైంట్స్ పెట్టుకోకు, ఎవరితో పోలికలు పెట్టుకోకు, ఎవరి దగ్గర ఏది ఆశించకు. ఉన్నది ఉన్నట్టుగా జీవించడానికి ప్రయత్నించు, లేనిదేదో చూపించుకో అనే ప్రయత్నం మాత్రం చేయకు. సో అందరిలా కాకుండా అందరిలో కొంతమందిలాగా ఆలోచించిలా నీ యొక్క జీవితం నువ్వు అనుకున్న స్థాయిలో ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అంతే. నేనేమంటున్నా అంటే, ఆర్భాటాలు పరేషాన్ పెట్టుకోకు. ఆర్భాటాలు ప్రతిదానికి ఇట్లా ఎగ్జైట్మెంట్ కావచ్చు, ఓవర్గా రియాక్ట్ కావడం కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ అవసరం లేదు. ఎవరిపైన ఆరోపణలు అవసరం లేదు, ఎవరిపైన ఈ యొక్క కంప్లైంట్స్ అవసరం లేదు, ఎవరిపైన ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు, ఎవరిపైన పోలికలు కంపారిజన్స్ అవసరం లేదు. నీ జీవితం నీకు ఒక క్లారిటీ ఉంది కదా, ప్రశాంతంగా జీవించడానికి నీ చుట్టూ ఉన్న ఇవన్నీ అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా అవన్నీ అవసరం లేదు. సో మళ్ళీ చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టుగా జీవించు, లేనిది ఉన్నట్టుగా చూపించుకోకు, ఉండి లేనట్టుగా బతకకు, ఎవరితో పోలికలు పెట్టుకోకు, ఎవరి దగ్గర ఏది ఆశించకు, ఎవరి దగ్గర కంప్లైంట్స్ చేయకు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. అట్లా జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నీ మైండ్, నీ యొక్క బాడీ కావచ్చు, నీ యొక్క ఆలోచనలు కావచ్చు, నీ నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు, ఇవన్నీ నీ యొక్క కంట్రోల్లో ఉండాలంటే నిన్ను నువ్వు ప్రశాంతంగా తయారు చేసుకో. ఫస్ట్ తయారు చేసుకో, నువ్వు ఏంటి, నేను ఇట్లా అని. ప్రపంచపరంగా అన్ని పోలికలు తీసేయి, ఈ ఆలోచనలు తీసేయి, ఏదో ఆశించడం తీసేయి, ఏదో దక్కకపోతే నిరాశగా బతికే విషయాలు అలా ఆలోచించే తీసేయి. వచ్చిన ప్రతిదానితో తృప్తిగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఏదో లేదు అని ఆలోచించకు, ఉన్న దాంట్లో ఏదో ఉంది అని ఆశించు. ఆలోచన మారుతుంది. సో నీ యొక్క జీవితం ప్రశాంతంగా తయారవుతుంది.